ఓం నమో వెంకటేశాయ. చంద్రరశ్మి సదృశానన ప్రభం సుందరం మదన మోహనం ప్రభుం కంఠలం బివరహారభూషణం చింతయామి రఘునాథ విగ్రహం. చంద్రునితో సమానమైనటువంటి ప్రకాశము గలవాడు, మోహనాకార స్వరూపుడు, రఘుకులోత్తముడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 328వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి నిన్ను తలచి నీ పేరు తలచి అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పొన్నా రాజేష్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నిన్ను తలచి నీ పేరు తలచి నన్ను కరుణించితే ఎన్నికగాక. నిన్ను దలచి నీ పేరు దలచి నన్ను కరుణించితే ఎన్నికగాక. నిన్ను దలచి నీ పేరు దలచి నన్ను కరుణించితే ఎన్నికగాక. అదికునిగా చూటే మరుదు నన్ను అదమునిగా చూటరుదుగాక. అదికునిగా చూటే మరుదు నన్ను అదమునిగా చూటరుదుగాక. నీకు మధురమౌటే మరుదు మధురమౌ చేదు మధురమౌటే మహిళ అరుదుగాక. మధురమౌటే మరుదు మధురమౌ చేదు మధురమౌటే మహిళ అరుదుగాక. నిన్ను తలచి నీ పేరు తలచి నిన్ను కరుణించితే ఎన్నికగాక. నిన్ను దలచి నీ పేరు దలచి నన్ను కరుణించితే ఎన్నికగాక. అనఘుని కరుణింపరుదుగాదు నీకు ఘనపాపుని నన్ను కాచూటరుదుగాక. అనఘుని కరుణింప అరుదుగాదు నీకు ఘనపాపుని నన్ను కాచూటరుదుగాక. కనకము కనకము కానేలా ఇనుము కనకమౌటే కడు అరుదుగాక. కనకము కనకము కానేలా ఇనుము కనకమౌటే కడు అరుదుగాక. నిన్ను తలచి నీ పేరు తలచి నన్ను కరుణించితే ఎన్నికగాక. నిన్ను దలచి నీ పేరు దలచి నన్ను కరుణించితే ఎన్నికగాక. నెలకొన్న భీతితో నిన్ను జనకితిగాక. తలకొన్న సుఖినైన తలచనేల. నెలకొన్న భీతితో నిన్ను జనకితిగాక. తలకొన్న సుఖినైన తలచనేల. నిన్ను ఎలమీతో తిరువేంకటేశుడు నా పాల కలిగి నీ కృప కలు
చేతుగాక ఎలనీతో తిరువేంకటేశుడు నా పాల కలిగి నీ కృప కలుగా చేతుగాక నిన్ను తలచి నీ పేరు తలచి నన్ను కరుణించేది ఎన్నికగాక నిన్ను దలచి నీ పేరు దలచి నన్ను కరుణించేది ఎన్నికగాక. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 39 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖా
వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యాం రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్తే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనచత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. రాజా సత్వరమాహూయ వ్యావృతం విత్త సంచయే ఉవాచ దేశకాలజ్ఞం నిశ్చితం సర్వతః శుచిం. దశరథ మహారాజు ఇంకా సీతారాములు వనవాసానికి వెళ్ళడం నిశ్చయము తప్పదు అని భావించిన వాడై ఇంకా ఆలస్యం చేసి మరింత బాధను అందరికీ కలిగించడం ఎందుకు అని అనుకుంటూ మరి ఇష్టము లేకపోయినప్పటికీ కూడా తప్పదు అని అనుకున్నవాడై సుమంత్రుల వారిని పిలిచి, సుమంత్ర, ప్రయాణానికి యోగ్యమైనటువంటి రథాన్ని తీసుకువచ్చి రామచంద్రుణ్ణి అయోధ్యానగరం దాటించి రాజ్యం అవతల వైపు అవతల దించిరావయ్యా అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ సుమంత్రుల వారు వెంటనే వెళ్ళి రథాన్ని తీసుకువస్తూ ఉన్నారు. తీసుకువచ్చి మరి రామచంద్రమూర్తి చూపిస్తున్నాడు. రామచంద్ర, ఇదేనయ్యా మీరు అధిరోహించి ఎక్కి వెళ్ళవలసినటువంటి రథము అని ఆ రథ విశేషములన్నీ కూడా చెప్పి ఇక బయలుదేరదీస్తున్నాడు. బయలుదేరదీస్తుంటే ఇంతలో ఎవరి దశరథ మహారాజుకే అనిపించింది, ఇంతకుముందు కూడా అన్నాడు కదా, రామచంద్రమూర్తి జటాబలకలములు ధరించి వనవాసానికి వెళ్ళినా పర్వాలేదు, మన కోడలు సీతాదేవి మాత్రము ఈ విధంగా కళావిహీనంగా ఆభరణములన్నీ తీసి ఇలా వెళ్ళడం అనేది ఏమాత్రము కూడా సమంజసము కాదు అని చెప్పి అన్నారు. వెంటనే మనకు అనిపిస్తుంది, ఏమండి ఆభరణముల గురించి వస్త్రముల గురించి ఇంతగా ఆలోచించవలసినటువంటి అవసరం ఏమున్నది అని అంటే, కిం వాససా తత్ర విచారణీయం వాసప్రధానంకల యోగ్యతాయా అని చెప్పినట్లుగా మన యోగ్యతను చాటేవి వస్త్రములు, అంతేకాదు మంగళకరమైనటువంటి సూచనలు ఇచ్చేవి కూడా వస్త్రములు ఆభరణములు అని అన్నారు. అంటే మరి అందరికీ వస్త్రాలు ఆభరణాలు ఉంటాయా అండి? మరి వస్త్రాలు ఆభరణాలు పెట్టుకోకపోతే అమంగళకరమేనా అని అనిపించవచ్చును. కానీ ఎవరికి ఉన్నంతలో వారు మంగళకరమైనటువంటి వేషధారణలో ఉండాలి. చక్కగా కట్టు బొట్టు చిరగనటువంటి వస్త్రములు తమకు ఉన్నటువంటి దాంట్లోనే ఆభరణము అలా ధరించి మంగళకరంగా ఆనందకరంగా కనిపించాలి తప్ప ఏదో రాలేదు ఏదో దక్కలేదు అన్నట్లుగా ఉన్నటువంటి దాన్ని కూడా సరిగ్గా ధరించకుండా ముఖాన ఏమీ లేకుండా ఇలాగా ఉన్నట్లయితే అది కొంత అమంగళకరం అవుతుంది కదా. అందుకని అన్ని ఆభరణములు అందరూ ధరించినా ధరించకపోయినా తమకు ప్రతినిత్యము ధరించేటటువంటి ఆభరణములు ఏవైతే ఉన్నాయో వాటిని ధరించటము,
ప్రతినిత్యము ఏ విధంగా అయితే అలంకరణ చేసుకుంటున్నారో అలా అలంకరించుకోవటం అనేది మాత్రము మంగళకరమైనటువంటి సూచనలు ఇస్తుంది. అలా కాకుండా ప్రతినిత్యం ఒకరు ఒక రకంగా ఉంటూ ఏదో ఒకరోజు మరొక రకంగా ఉంటే అంతెందుకు, మన చుట్టూ ఉన్న వాళ్ళే అంటారు, ఏంటి ఈరోజు కళావిహీనంగా కనిపిస్తున్నావు, ఈరోజు ఏదో నీలో కాస్త తేడా ఉన్నది అని చెప్పి అనేస్తారు. అలా ఉండకూడదు అనేది ఇక్కడ ఉద్దేశ్యం అన్నమాట. అంటే ఎవరెవరికి తగ్గట్టుగా ఎవరెవరి శక్తి కొలది వారు అలంకరించుకోవచ్చును. చక్కటి వస్త్రములను సరైనటువంటి ఆభరణములను ధరించడంలో ఎటువంటి దోషము లేదు. అలా ధరించడం వల్ల లక్ష్మీ ప్రాప్తి అనేది కలుగుతుంది, మంగళకరమైనటువంటి సూచనలు అనేవి కలుగుతాయి, మంగళకరంగా ఉంటుంది అని. అలా కాకుండా చక్కగా ఆభరణములు ధరించేటటువంటి వారు అంటే ఏమిటి, ధరించే యోగ్యత ప్రతిరోజు ధరిస్తున్నటువంటి వారు ఒకరోజు కనుక తీసివేసినట్లయితే ఆ బోసిగా ఉండి అమంగళకరంగా గోచరిస్తూ ఉంటుంది. అందుకనే దశరథ మహారాజు కూడా ఇంతకుముందు చెప్పాడు, ఇక ఇప్పుడు కార్యాచరణలోకి దిగి ఏం చేస్తున్నాడు రాజా. ఆ దశరథ మహారాజు రాజా సత్వరమాహూయ వ్యాపృతం విత్త సంచయే వాచ దేశకాలజ్ఞం నిశ్చితం సర్వతశుచిం అని. కోశాగారంలో ఉండేటటువంటి ఆ కోశాగారానికి అధికారి ఉంటారు కదా, ఆ అధికారిని పిలిపించాడు దశరథ మహారాజు. పిలిపించి, రాజా ఆ దశరథ మహారాజు దేశకాలజ్ఞం, తాను ఉండే స్థానము ఆ కాలము తెలిసినటువంటి వాడైన, అంటే సేవకుడికి ఉండవలసినటువంటి లక్షణములు మనకిక్కడ తెలుస్తున్నాయి. సేవకుడు అంటే ఏదో చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళేవాడు అని మాత్రమే కాదు, సందర్భాన్ని ఎరిగి వ్యవహరించేవాడే నిజమైనటువంటి సేవకుడు అవుతాడు. అంతేగాని యజమాని ఆయన బాధపడుతూ ఉన్నప్పుడు సేవకుడు ఆనందంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు, లేకపోతే యజమాని ఆనందంగా ఉన్నప్పుడు సేవకుడు బాధపడుతూ పని చేసుకుంటూ వెళ్ళేవాడు, ఇలా ఉండేవాడు యజమాని దగ్గర ఎక్కువ రోజులు ఉండలేడు. యజమాని యొక్క మనస్సుని ఎరిగి ఉన్నటువంటి స్థానము, ఆ కాలము, సందర్భము దానిని ఎరిగి మసలుకోగలిగినటువంటి వాడే, దానిని తెలుసుకుని వ్యవహరించగలిగినటువంటి వాడే నిజమైనటువంటి సేవకుడు అవుతాడు. అటువంటి సేవకుడే యజమాని యొక్క మెప్పును పొందగలుగుతాడు. అందుకని ఏమంటున్నాడు, దేశకాలజ్ఞం, దేశకాల పరిజ్ఞానం కలిగినటువంటి వాడు, నిశ్చితం నిశ్చయమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. నిశ్చయమైన జ్ఞానము అంటే కోశాగారానికి అధిపతిగా ఉన్న కోశాగారంలో ఏ వస్తువు ఎక్కడ ఎప్పుడు ఎలా పెట్టామో అనే విషయం తెలిసినటువంటి వాడు, ఆ వస్తువుని వెంటనే వెళ్ళి తీసుకురాగలిగినటువంటి వాడు. గ్రంథాలయాల్లో చూస్తూ ఉంటాం కదా, అందరూ వెతుకుతున్నప్పటికి కూడా ఆ గ్రంథాలయ అధికారి అయా ఫలానా పుస్తకం కావాలి అని మాకు చెప్పంగానే ఏదో మారుమూలన ఎక్కడో ఉంటుంది, చకచకా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ పుస్తకాన్ని తీసి ఇదిగోనండి అని చెప్పి ఇవ్వగలుగుతాడు. అంటే ఏమిటి, నిశ్చితం నిశ్చయమైనటువంటి జ్ఞానం, ఏ వస్తువు ఎక్కడ ఉన్నది అనే నిశ్చయమైనటువంటి జ్ఞానం ఆ సేవకుడికి, ఆ అధికారికి ఉండి తీరాలి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం మనం, ఈ కార్యాలయాల్లో అధికారి ఆ సేవకుడిని పిలిచి, నాయనా ఆ బీరువాలో ఆ ఫైల్ ఉంటుంది తీసుకురా అని చెప్పంటే వాడు 20 ఫైల్స్ తీసుకొస్తాడు. తీసుకువచ్చి ఇదిగోండి దీంట్లో మీకు ఏది కావాలో తీసుకోండి అని చెబుతుంటాడు. అంటే ఏమిటి, అక్కడ ఏమున్నాయనే అతనికి తెలియదు, కావున ఆ నిశ్చితమైనటువంటి జ్ఞానం లేదు, కావున అడిగింది మీరే కాబట్టి మీరే వెతుక్కోండి అన్నట్లుగా ఇస్తూ ఉంటారు. కానీ అది కాదు వ్యవహారం. ఏది తన అధీనంలో ఉన్నటువంటి వస్తువులు, తన అధీనంలో ఉన్నటువంటి ఆ కార్యాలయం మీద తనకు పరిపూర్ణమైనటువంటి నిశ్చయ జ్ఞానం అనేది ఆ సేవకుడికి కానీ ఆ అధికారికి కానీ తప్పనిసరిగా ఉండి తీరాలి. అంతేగాని అవసరం వచ్చినప్పుడు వెతుక్కుంటూ కూర్చుంటే పుణ్యకాలం పూర్తయిపోతుంది. అందుకని ఇక్కడ చూడండి, నిశ్చితం, ఆ కోశాగార అధికారి నిశ్చయమైనటువంటి జ్ఞానం కలగవాడు. కోశాగారంలో విలువైనటువంటి వస్తువులు ఏమేమున్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని తెలిసినటువంటి వాడైన వాడు. శుచిం, ఆంతరంగికంగాను బాహ్యంగా కూడా శుచి అయినటువంటి వాడు. బాహ్యంగా శుచి అయిన వాడు అంటే చక్కటి వేషధారణ ఇవన్నీ కలిగినటువంటి వాడు. ఆంతరంగికంగా శుచి అయిన వాడైనంటే అన్ని కోశాగారంలో ఆ ధనముల మధ్య
తిరుగుతున్నప్పటికీ కూడా ఏదో నీటిలో ఉన్నటువంటి చేపకు జలుబు చేయదు అంటుంటారు కదా, ఆ విధంగా ఆ ధనముల సంపదల మధ్య తిరుగుతున్నప్పటికీ కూడా వాటి మీద వ్యామోహం లేనటువంటి వాడు, అందుకనే శుచి అని చెప్పి అన్నారన్నమాట. అంతే కదా, ఈ విత్తకోశాలు బ్యాంకుల్లో పనిచేస్తూ ఉంటారు కదా, వారందరూ ఆ డబ్బులోనే తిరుగుతూ ఉంటారు. డబ్బు అన్నిటికీ అందరికీ ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు, కానీ అది నాది అనే భావన వారిలో ఉండదు, ఉండకూడదు. మన చేతి మీదుగా ఖర్చు అవుతుంది కాబట్టి మందే అనుకుంటే అది పొరపాటు అవుతుంది. అందుకని అటువంటి శుచిం, బాహ్యంగాను ఆంతరంగికంగాను కూడా శుచి అయినటువంటి వాడు. విత్త సంచయే వ్యాపృతం, విత్తకోశములో ఆ ధనాగారంలో ఉద్యోగంలో ఉన్నటువంటి వాడు, ధనాగారంలో సేవలు అందిస్తున్నటువంటి వాడైన కోశాధికారిని సత్వరం ఆహూయ, వెంటనే పిలిపించాడు. దశరథ మహారాజు పిలిపించి ఉవాచ, ఈ విధంగా చెబుతున్నాడు. ఎందుకని మరి కోశాగారంలోనే, ఆ ధనాగారంలో, అంతఃపురంలో ఆ ఆభరణములు అవన్నీ ఉంటాయి. కావున కోశాగారాధ్యక్షుడు ఎవడైతే ఉంటాడో అన్నీ తెలిసినటువంటి వాడు, అతన్ని పిలిపించి దశరథ మహారాజు ఈ విధంగా చెబుతున్నాడు. వాసాంసి చ మహార్హాణి భూషణాని వరాణి చ వర్షాణ్యేతాని సంఖ్యాయ వైదేహ్యాః క్షిప్రమానయా. నాయనా, సీతారాములు వనవాసానికి బయలుదేరుతున్నారు. నా కోడలు సీతాదేవికి 14 సంవత్సరములకు కావలసినటువంటి ఆభరణములు, వస్త్రములు, వాటినన్నిటినీ కూడా లెక్కించి నీవే తీసుకువచ్చి ఇవ్వాలి, సముచితంగా ఉండాలి అని అంటున్నాడు. కోశాధ్యక్షుడితో అంటున్నాడు, కోశాధ్యక్ష ఏతాని వర్షాన్ని సంఖ్యాయ, ఈ జరగబోయేటువంటి వనవాసం చేయబోయేటువంటి సంవత్సరములను లెక్కించి వైదేహ్యాః, విదేహ రాజకుమార్తె అయినటువంటి జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతాదేవికి మహార్హాణి, యోగ్యమైనటువంటి గొప్పమైనటువంటి వాసాంసిచ, వస్త్రములను, వరాణి భూషణానిచ, అమూల్యమైన శ్రేష్టమైనటువంటి ఆభరణములను కూడా క్షిప్రం ఆనయ, తీసుకువచ్చి ఇవ్వవయ్యా. వాళ్ళు వెంట బయలుదేరుతున్నారు కావున ఆలస్యం చేయకుండా, ఆలస్యం చేయొద్దన్నాను కదా అని చెప్పి ఏది పెడితే అది తీసుకొస్తే కుదరదు సుమా. అలాగని సరిపోనంతగా తీసుకొస్తే కుదరదు. ఈ వర్షములు 14 సంవత్సరములను లెక్కబెట్టి ఆ 14 సంవత్సరములకి ఎన్ని ఆభరణములు కావాలి, ఎన్ని వస్త్రములు కావాలి అని ఎప్పుడెప్పుడు ఏ ఆభరణాలు ధరించాలో అవన్నీ కూడా నువ్వు తెలిసిన వాడివి. కావున ఆ వస్త్రములను, విలువైనటువంటి ఆ ఆభరణములను కూడా తీసుకువచ్చి సీతాదేవికి ఇవ్వవయ్యా అని చెప్పి ఆ కోశాధ్యక్షుడితోటి దశరథ మహారాజు చెప్పాడు. చెబితే నరేంద్రేణైవ ముక్తస్తు గత్వా కోశగృహం తతః ప్రాయచ్ఛత్ సర్వమాహృత్య సీతాయై సమమేవ తతు. వెంటనే వెళ్ళి చాలా త్వరగా వచ్చేశాడు ఆ కోశాధ్యక్షుడు. నరేంద్రేణ ఏవం ముక్తః, దశరథ మహారాజు చేత ఈ విధంగా చెప్పబడినటువంటి ఏం పని చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎంతసేపట్లో చెయ్యాలి అని కూడా దశరథ మహారాజు చాలా క్లుప్తంగా చెప్పాడు. అలా ఈ విధంగా చెప్పబడిన ఆ సేవకుడు, ఆ కోశాధ్యక్షుడు తతః కోశగృహం గత్వా, వెంటనే కోశాగారానికి, ధనాగారానికి వెళ్ళి సర్వం ఆహృత్య సీతాయై తత్సమం ఏవ ప్రాయచ్చతు, సీతాదేవికి కావలసినటువంటి సర్వం అంటే కోశాగారంలో ఉన్న మొత్తం తీసుకువచ్చాడని అర్థం కాదు. దశరథ మహారాజు ఏం చెప్పాడు, గణన చేసి అంటే లెక్కించి అన్నాడు. 14 సంవత్సరములకు సరిపోయేటువంటి ఆభరణములు ఏవైతే ఉంటాయో అంతటి దానికి సరిపోయేంతటి ఆభరణములను మొత్తాన్ని కూడా ఆహృత్య తీసుకువచ్చి సీతాయై సీతాదేవికి తత్సమం ఏవ ప్రాయచ్చత్, వెంటనే తీసుకువచ్చి ఇచ్చేశాడట. అంటే ఆ కోశాగారాధ్యక్షుడు ఎంతటి జ్ఞానవంతుడో తెలుస్తున్నది. దశరథ మహారాజు ఆజ్ఞాపించాడు, వెళ్ళాడంటే వెళుతూనే
బుర్రలో ఆలోచన ఏం చెయ్యాలి, ఏం తీసుకురావాలనే నిశ్చయ జ్ఞానం ఉన్నది. వెళ్ళాడు, వెంటనే వెతకకుండా వెళ్ళి తీసుకుని వచ్చి సీతాదేవికి ఇచ్చేశాడు. అది నిశ్చిత జ్ఞానము అని అంటారన్నమాట. నిశ్చయించబడిన సంశయం ఏమీ లేకుండా తాను చేస్తున్నటువంటి, తాను ఉన్నటువంటి, తాను వ్యవహరిస్తున్నటువంటి కాలం మీద పూర్తి నిశ్చయం కలిగి ఉండటమే నిశ్చయ జ్ఞానం అంటారు. ఈ నిశ్చయ జ్ఞానం అనేది కార్య సాధనకు బాగా ఉపయోగపడుతుంది. అందుకనే ఏదైనా పని చేసేటప్పుడు ఆ దేశాన్ని, ఆ కాలాన్ని, అక్కడ ఉన్న పరిస్థితుల్ని కూడా ముందుగానే పూర్తిగా తెలుసుకుని వ్యవహరించాలి అని మనకు పెద్దలు చెప్పేటటువంటిది ఇందుకోసమే అన్నమాట. నిశ్చయ జ్ఞానంతో చేసే పని చాలా వేగంగాను ఖచ్చితంగాను కూడా చక్కగా జరుగుతుంది. అలాగే మరి ఈ కోశాధ్యక్షుడు త్వరగా వెళ్ళాడు, అక్కడ ఆభరణములు తీసుకువచ్చి కావలసిన అన్ని ఆభరణములు సీతాదేవికి ఇచ్చాడు. వెంటనే తీసుకువచ్చి ఇచ్చేస్తే సా సుజాతాని వైదేహీ ప్రస్థితం వనం భూషయామాస గాత్రాణి తైర్విచిత్రైర్విభూషణై. మరి సీతాదేవికి దశరథ మహారాజు ఈ విధంగా ఆభరణాలు ఇప్పిస్తే ఆభరణముల మీద ఆమెకేమీ వ్యామోహమేమీ లేదు. ఎందుకు అంటే సీతాదేవి యొక్క ఉద్దేశ్యం భర్తానామ పరం నార్యాః భూషణాదపి భూషణం. నారీమణులకు, భార్యలకు భర్తకు మించినటువంటి భూషణము, భర్తకు మించినటువంటి అలంకరణ వేరే ఎవరూ కూడా ఉండరు. అంతే కదా, ఆ భర్తే పెద్ద ఆభరణము. భర్త ఉన్నప్పుడే ఏ ఆభరణమైనా సరే కదా. కావున ఆ భర్తే పెద్ద ఆభరణంగా భావించేటటువంటిది. కానీ దశరథ మహారాజు బాధపడతాడు. కొంతైనా దశరథ మహారాజుకి కొంత ఊరటనిచ్చినట్లు అవుతుంది. అందుకని ఆయన పెద్దవాడైనటువంటి దశరథ మహారాజు ఇచ్చినటువంటి ఆ ఆభరణములను, కోశాగారాధ్యక్షుని ద్వారా తెప్పించి ఇచ్చిన ఆ ఆభరణములను తీసుకుని ఆమె సుజాత. చూడండి, సుజాత అంటే ఉత్తమమైనటువంటి జన్మ కలిగినది అని అర్థం. ఏమిటి ఇక్కడ సీతాదేవిని సుజాత అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, సహజంగా ఈ మానవలోకంలో గర్భవాస దోషములన్నింటినీ కూడా భరించి 9 నెలలు తల్లి గర్భంలో ఉండి ఆ గర్భవాస దోషాలన్నీ భరించి జన్మిస్తూ ఉంటాం. అందరూ అదే విధంగా జన్మిస్తాడు. చివరికి రామచంద్రమూర్తి కూడా అదే విధంగా జన్మించినటువంటి వాడు. గర్భవాసంలో ఉండి కౌసల్యాదేవి గర్భంలో ఉండి జన్మించినటువంటి వాడు. కానీ సీతాదేవి అలా జన్మించినటువంటిది కాదు. ఆమె అయోనిజ అంటే ఈ గర్భవాస దోషములేమీ లేకుండా ఆమె భూజాతగా ఆమె జన్మించింది తప్ప ఈ విధంగా జన్మించలేదు. అందుకనే ఇక్కడ సుజాత అయోనిజయై పవిత్రమైనటువంటి జన్మతోటి ఉద్భవించినటువంటి సా వైదేహి, ఆ విదేహరాజ కుమార్తె అయినటువంటి సీతాదేవి. పైగా ఆ విదేహ శబ్దానికి అర్థం చెబుతూ దేహము మీద ఏమాత్రము అభిమానం లేనటువంటి వారు విదేహులు అని అంటారు. అంటే ఏమిటి? ఐహికమైనటువంటి ఈ దేహాన్ని వాళ్ళు ఏమాత్రము కూడా లెక్క చేయరు. ఈ దేహాన్ని వాళ్ళు ఎందుకు వినియోగిస్తారు అంటే ధర్మాచరణ కోసము, సాధనముగా ఈ దేహము తప్ప ఈ దేహం అనేది శాశ్వతము కాదు అనే నిశ్చయ బుద్ధి కలిగినటువంటి వారు ఆ జనక మహారాజు వంశంలో ఉన్నటువంటి వారు. మరి అటువంటి పవిత్రమైనటువంటి జనక మహారాజు వంశంలో ఆవిర్భవించినటువంటిది. పైగా అయోనిజగా భూమి నుండి జన్మించినటువంటిది. అందుకనే ఇక్కడ సుజాత ఉత్తమమైనటువంటి జన్మ. ఎంతటి ఉత్తమమైన జన్మ? రామచంద్రమూర్తి కంటే కూడా ఉత్తమమైనటువంటి జన్మ కలిగినదైన సుజాత ఆ వైదేహి సీతాదేవి ఉత్తమమైన జన్మ కలిగిన ఆమె వనం ప్రస్థిత. వనమునకు రాముడితోటి ఇంకా ఆ రథాన్ని ఎక్కి బయలుదేరబోతూ సుజాతాని గాత్రాణి, చక్కటి అందమైనటువంటి సాముద్రిక లక్షణములు కలిగినటువంటి తన దేహమునకు. ఎందుకు అంటే రాముడి గురించే సమవిభక్తాంగ స్నిగ్ధవర్ణో ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్ష లక్ష్మీవాన్ శుభలక్షణ అని ఈ విధంగా మనకు రాముడి యొక్క సాముద్రిక లక్షణాలు చెబుతూ
రాముడి దగ్గర ఏ అవయవము ఏ విధంగా ఉండాలో ఆ విధంగా రాముడి దగ్గర ప్రతి అంగము కూడా చాలా గొప్పగా గోచరిస్తూ సానుకూలమైనటువంటి సాముద్రిక లక్షణములతో రాచరికపు ఠీవి ఉట్టిపడే విధంగా రాముడు విరాజిల్లుతున్నాడు అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా సీతాదేవి కూడా ఆ రాచరికపు ఠీవి ఉత్తమమైనటువంటి స్త్రీజాతి లక్షణములు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణములన్నీ కలిగినటువంటిది. అందుకనే సుజాతాని గాత్రాణి, చక్కటి సాముద్రిక లక్షణములు కలిగి అందముగా శోభిల్లుతున్నటువంటి గాత్రాణి, తన శరీరమునకు తన అవయవములకు విచిత్రై తై విభూషణై, చిత్ర విచిత్రములైనటువంటి విశేషమైనటువంటి ఆ ఆభరణముల చేత భూషయామాస అలంకరించుకుంటున్నది. అంటే మామగారు మరి ఇంత అభిమానంతో ఇచ్చారు, అవి తీసుకోవటం వల్ల కొంత జనక మహారాజుకి శోకం అనేది కొంత తీరవచ్చు, కొంత ఊరట చెందుతాడు అనే ఉద్దేశంతో ఆ ఆభరణాలని తీసుకుని అందమైనటువంటి తన శరీరమునకు సీతాదేవి ఆ ఆభరణములన్నింటినీ కూడా అలంకరించుకుంటూ ఉన్నది. స్వామివారిని చెబుతారు కదా, సర్గభూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే అని చెప్పి, అంటే తాను ధరించినటువంటి మాలలకు వస్త్రములకు ఆభరణములకు కూడా కాంతిని ఆపాదించేటటువంటి తేజోవంతమైనటువంటి అందమైనటువంటి శరీరం కలిగిన వాడు స్వామివారు అని చెబుతారు కదా. మరి సీతాదేవి కూడా అంతే, ఆమె ధరించడం వల్ల ఆ ఆభరణములకు మరింత కాంతి వచ్చింది, ఆ ఆభరణములకు కూడా అందం వచ్చింది. ఆభరణములు ధరించడం వల్ల సీతాదేవి ధరించడం వల్ల ఆ ఆభరణములకు కూడా అందం అనేది ద్విగుణీకృతమైనది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. తైర్విభూషణై భూషయామాస, ఆ అలంకరణలతోటి ఆ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి చక్కగా సీతాదేవి అలంకరించుకున్నది. మరి ఇలాగా ఆభరణములతోటి రాజకుమార్తెకు యోగ్యమైనటువంటి వస్త్రములతోటి సీతాదేవి కనిపిస్తే ఆమెను చూచి దశరథ మహారాజు కొంత ఊరట చెందుతాడు. ఎందుకు అంటే జనక మహారాజు కుమార్తె అయినటువంటి ఈమెకా ఇటువంటి దుస్థితి అని చెప్పి నారవస్త్రములు ధరించి ఉన్నప్పుడు చూసి చాలా బాధపడ్డాడు. మరి ఈమె ఈ విధంగా కనిపిస్తే కొంత ఊరట చెందుతాడు అనే ఉద్దేశంతో ఆమె ఆ వస్త్రములను కూడా ఆభరణములను ధరించింది. వ్యరాజయత వైదేహి వేష్మ తత్సువిభూషిత ఉద్యతోంశు మతఃకాలే కంప్రభేవ వివస్వత. సువిభూషిత, చక్కగా దశరథ మహారాజు ఇచ్చినటువంటి ఆ ఆభరణములను ధరించినటువంటి ఆ సీతాదేవి, వైదేహి సీతాదేవి తద్వేష్మ, ఆ సభా మండపాన్ని, ఆ గృహాన్ని మొత్తాన్ని కూడా, అంతఃపుర గృహం మొత్తాన్ని కూడా కాలే ఉద్యత అంశుమత వివస్వత ప్రభా ఇవ, తాను ప్రకాశించడము, ఆ ఆభరణములు ప్రకాశించడం కాదు, ఆ ఆభరణములు ధరించినటువంటి సీతాదేవి తన కాంతితోటి ఆ సభామండపాన్ని, అంతఃప్రగృహం మొత్తాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నది. అంత తేజోవంతంగా ఆమె విరాజిల్లుతున్నది అని చెబుతూ, అది ఎలా ఉన్నది అంటే తద్వేష్మ, ఆ రాజగృహం మొత్తాన్ని కూడా సభాముఖ భవనాన్ని కాలే ఉద్యత అంశుమత వివస్వత, ప్రాతకాలంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు తన కిరణములతోటి ఆకాశం మొత్తాన్ని ఏ విధంగా అయితే కాంతివంతంగా చేసి ప్రకాశింపజేస్తాడో అదేవిధంగా సీతాదేవి ఆభరణములను ధరించి ఆ ఆభరణముల నుండి, ఆమె యొక్క శరీరము నుండి వచ్చేటటువంటి కాంతి కిరణములతోటి ఆ సభా భవనం మొత్తాన్ని కూడా, అంతఃపుర భవనం మొత్తాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నదన్నమాట. అంత గొప్పగా సీతాదేవి ఉన్నది. అంత గొప్పమైనటువంటి ఆభరణములను ఆ కోశాధ్యక్షుడు తీసుకువచ్చి దశరథుని ద్వారా సీతాదేవికి ఇప్పించాడనమాట, ఇచ్చాడు. మరి అంత ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి కాంతి కిరణములు కలిగినప్పుడు ఆయన ఆకాశం మొత్తాన్ని కూడా, ఈ జగత్తు మొత్తాన్ని కూడా ప్రకాశింపజేస్తాడు. అలాగే సీతాదేవి ధరించినటువంటి ఆ ఆభరణములు కిరణములలాగా ప్రకాశిస్తున్నాయి. అయితే ఆ కిరణములకు
కాంతి ఎలా వచ్చింది? సూర్యకిరణాలకు కాంతి సూర్యుని ద్వారానే వచ్చింది. సీతాదేవి ధరించినటువంటి ఆభరణములకు కాంతి సీతాదేవి ద్వారానే వచ్చింది. అలాగా కిరణములు కలిగినటువంటి సూర్యుడు ఈ లోకాన్ని ఆకాశాన్ని ప్రకాశింపజేసినట్లుగా ఆభరణములను ధరించినటువంటి ఆ సీతాదేవి తన శరీర ఛాయతోటి ఆభరణముల ద్వారా ఆ సభా భవన మొత్తాన్ని కూడా ప్రకాశింపజేస్తూ దేదీప్యమానంగా మంగళకరంగా శోభాయమానంగా కనిపిస్తూ ఉంటే అది చూచినటువంటి వారి యొక్క కన్నులకు పండుగగా అనిపిస్తూ ఉన్నదన్నమాట. ఇంకా ఆ పక్కనే కౌసల్యాదేవి ఉన్నది. ఇంకా ఆభరణములు ధరించింది కావున వెంటనే రథాన్ని ఎక్కి వాళ్ళు వనవాసానికి సీతారామ లక్ష్మణులు వనవాసానికి బయలుదేరతారు. మరి అలా బయలుదేరుతున్నటువంటి తన కోడలను చూచి కౌసల్యాదేవి దగ్గరకు వచ్చి తాంభుజాభ్యాం పరిష్వజ్య శ్వశ్రూర్వచనమబ్రవీత్ అనాచరంతీం కృపణం మూర్ధ్నిపాఘ్రాయ మైథిలీం. కౌసల్యాదేవి కూడా అలా చూస్తూ ఉన్నది. చూస్తూ శ్వశ్రూహు అత్తగారైనటువంటి ఆ కౌసల్యాదేవి కోడల దగ్గరికి వచ్చి కృపణం అనాచరంతీం, ఏనాడు కూడా దోషయుక్తమైనటువంటి పనులు చెయ్యనటువంటిది, ఏనాడు కూడా కపటం అనేదే లేనటువంటిది అయిన ఆ సీతాదేవిని. అంతే కదా, అత్తాకోడళ్ళు ఒకరి మీద ఒకరు కపటము లేకుండా కనుక వ్యవహరించినట్లయితే వారి మధ్యలో ఉండేటటువంటి ప్రేమాభిమానాలు అనేవి పెరుగుతాయి. అంతేగాని లాంఛనంగానో లేకపోతే నలుగురు ఏమైనా అంటారనో లేకపోతే నలుగురు ముందు కాస్త ప్రదర్శించడం కోసమో ఆ అన్యోన్యతనో లేకపోతే ఆ ఆదరణను చూపించి మనస్సులో మాత్రము ఆ ప్రేమ లేకపోతే అంటారు కదా, కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకున్నారు అని చెప్పి అంటారు. అంటే కావలించుకునే దేనికోసం? పరస్పరం పొడుచుకోవడం కోసం అని చెప్పినట్టు అనమాట. అలా కాకుండా నిజమైనటువంటి అభిమానంతో కనుక ఉండగలిగినట్లయితే అది ఆదర్శవంతమైనటువంటి కుటుంబం అవుతుంది. మరి ఇక్కడ కృపణం అనాచరంతీం, ఏనాడు కూడా అత్తగారి విషయంలో కానీ లేకపోతే తన మెట్టినింటి విషయంలో కానీ కృపణం అనాచరంతీం, తక్కువ స్థాయిగా కానీ లేకపోతే కపటంతో కానీ వ్యవహరించడమే తెలియనటువంటిదైనా తాం మైథిలీం, ఆ సీతాదేవిని భుజాభ్యాం పరిష్వజ్య, భుజములు పట్టుకుని దగ్గరకు తీసుకుని కావలించుకుని కౌగలించుకుని పరిష్వజ్య, గట్టిగా ఆమెను పట్టుకుని మూర్ధ్ని ఉపాఘ్రాయ, ఆ సీతాదేవిని రెండు చేతులలోకి ఆమె యొక్క శిరస్సును తీసుకుని కౌసల్యాదేవి మూర్ధ్ని ఉపాఘ్రాయ, శిరస్సున ముద్దాడి, అంటే ముద్దాడటము అంటే వాసన చూడటం అన్నమాట. ఆ బ్రహ్మరంధ్రం దగ్గర వాసన చూసి ముద్దాడి వచనం అబ్రవీత్, కౌసల్యాదేవి తాను చెప్పదలుచుకున్నటువంటి మాటలను సీతాదేవితోటి చెబుతున్నది. మరి తన కోడలకి అత్తగారిగా తాను చెప్పవలసినటువంటి బాధ్యతలను, తాను చెప్పవలసినటువంటి జాగ్రత్తలను చెబుతూ ఉన్నదన్నమాట. అంటే దీనివల్ల మనకేం తెలుస్తున్నది? అత్తగారు కోడలకు జాగ్రత్తలు చెప్పటము అనేది ఆమె యొక్క బాధ్యత కావున చెప్పి తీరాలి. అలాగే కోడలు కూడా అత్తగారు చెప్పేటటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వినాలి అనే తెలుస్తున్నది. అంతేగాని ఈ మాత్రం నాకు తెలియదా, ఇవన్నీ చెప్పాలా, నేను నీకంటే బాగా చదువుకున్నదాన్ని, నీకంటే బాగా చదువుకున్నది కానీ అనుభవంలో అత్తగారే పెద్దది కదా. కావున ఆ అనుభవము వయస్సు వాటికి గౌరవం ఇచ్చి వారు చెప్పేటటువంటి మాటలను వినడము అనేది వీరి బాధ్యత, చెప్పటం అనేది వారి బాధ్యత. కావున కౌసల్యాదేవి సీతాదేవిని అక్కున చేర్చుకుని ఆమె మీద ఉన్నటువంటి అవ్యాజమైన నిర్మలమైనటువంటి ప్రేమ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అంటే ప్రదర్శించేటటువంటిది కాదు, నిర్మలంగా ఉండాలి. మానసికంగా కూడా అది అటువంటి భావనే ఉండాలి తప్ప మనస్సులో మరో భావన బయటకు మరో భావన ఉంటే అది ఆదరణ అనిపించుకోదు, అది ప్రదర్శన మాత్రమే అవుతుందన్నమాట. అందుకని నిర్మలమైనటువంటి ప్రేమతోటి ఏనాటు కూడా ఏ అపచారము చేయనటువంటి ఆ సీతాదేవిని అత్యంత ఆదరణతోటి కౌగలించుకుని ఆమె శిరస్సున ఆఘ్రాణం చేసి ముద్దాడినటువంటిదై సీతాదేవితోటి చెబుతున్నది.
అసత్య సర్వలోకేస్మిన్ సతతం సత్కృతా ప్రియై భర్తారం నాను మన్యంతే వినిపాతగతం స్త్రియ. తల్లి, బంగారు తల్లి అన్నట్లుగా, తల్లి ఈ లోకంలో వ్యవహారం ఎలాగుంటుందయ్యా అంటే అసత్య స్త్రియ, పాతివ్రత్యాన్ని పాటించనటువంటి స్త్రీలు, దుష్టులైనటువంటి స్త్రీలు ఎలాగుంటారంటే ప్రియై సతతం సత్కృతా, తన భర్తల చేత తన ప్రియుల చేత సతతం ఎల్లప్పుడూ కూడా సత్కృతా, సత్కారములు పొందినటువంటి వారై, అంటే తన భర్తలు చేసేటటువంటి సత్కారములు, వారిచ్చేటటువంటి ఆ ఆభరణములను బహుమతులను కూడా పొందుతూ వారి ప్రేమను పొందినటువంటి వారై కూడా దుష్టులైనటువంటి స్త్రీలు వినిపాతగతం, ధనాన్ని కోల్పోయినటువంటి వాడైన, తన స్థానము నుండి కూడా జారిపోయినటువంటి వాడైన భర్త ఎవరైతే ఉంటాడో ఆ భర్తని నానుమన్యంతే, లెక్క చెయ్యకుండా ఉంటారు. జాగ్రత్తమ్మా, అటువంటి లక్షణాన్ని మాత్రము నీవు పొందవద్దు అని చెప్పంటున్నది తల్లి. భర్తల ద్వారా అనేకమైనటువంటి ఆభరణములను పొంది, అనేక సత్కారములను పొంది, వాళ్ళ యొక్క ప్రేమను పొందినటువంటి స్త్రీలు కూడా కొంతమంది దుష్టులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఆ ప్రేమను, అంతకుముందు పొందినటువంటి ఆ సత్కారములను వాటినన్నింటినీ కూడా మరచిపోయి భర్తకు కలిగినటువంటి ఆ స్థాయి దిగజారిపోవడం అంటే ఏమిటి? ధన నష్టం కానీ, లేకపోతే తన స్థాయి నుండి ఆ భర్త తక్కువ స్థాయికి వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఆ భర్తను వారు లెక్క చెయ్యరు. అది సరి అయినటువంటి పద్ధతి కాదు అని అన్నారు. ఎందుకంటే సహజంగా లోకంలో చూస్తూ ఉంటాం కదా, కమలములు నీటబాసిన కమలాక్షుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులగుట తథ్యము సుమతి అని మనం చిన్నప్పుడు సుమతి శతకంలో చదువుకున్నాం కదా. నీటిలో ఉన్నప్పుడు కమలములు సూర్యుని యొక్క రశ్మి సోకి వికసిస్తాయి. అంటే నీటిలో ఉన్నప్పుడు మాత్రము సూర్యరశ్మి కోసం అవి పరితపిస్తూ ఉంటాయి. ఆ సూర్యరశ్మి తాగ్గానే అవి వికసించి అందముగా ఉంటాయి. అవే కమలములు నీటి నుండి కనుక బయట ఒడ్డున కనుక పడేసినట్లయితే అదే సూర్యరశ్మి సోకి ఆ కమలములు మాడిపోతాయి. అంటే ఏమిటి? నీటిలో ఉన్నప్పుడు సూర్యరశ్మి వల్ల వికసించినటువంటి కమలములు నీటి నుండి బయటపడేటప్పటికీ అదే సూర్యరశ్మి ద్వారా మాడిపోతాయి, వాడిపోతాయి. అలాగే ధనమున్నప్పుడు ఏ భార్య అయితే ఆ భర్తని గౌరవించి భర్తని ఆనందింపజేసి వికసింపజేసే విధంగా చేసిందో అదే ధనం లేకుండా బయటపడ్డప్పుడు, లేకపోతే ధనం లేక తక్కువ స్థాయికి వెళ్ళినప్పుడు అదే భార్య వల్ల, లేకపోతే అదే ప్రేయసి వల్ల అవమానములు పొందవలసి వస్తుంది. మరింత కృంగిపోవలసినటువంటి స్థితి అనేది కలుగుతుంది సాధారణంగా లోకంలో. అందుకనే కౌసల్యాదేవి తన కోడలికి సీతాదేవికి ఇవన్నీ కూడా చెబుతున్నది. తల్లి, దుష్టులైనటువంటి వారి వ్యవహారం ఈ విధంగా ఉంటుంది, కానీ నువ్వు చాలా ఉత్తమమైనటువంటి స్త్రీవి, పాతివ్రత్య ధర్మం తెలిసినటువంటి దానివి. కావున నీవు నీ భర్త విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించు. అంతేగాని ఇంతకుముందంటే నువ్వు రాజకుమారుడివి, ఇప్పుడు అవేమీ లేకుండా వలకలాలు ధరించి నారచీరలు ధరించి అడవిలో ఉన్నావు, అప్పుడంటే నిన్ను గౌరవించాను, ఇప్పుడు కూడా గౌరవించాలా అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. అందుకనే చెబుతున్నది ఏమని? అస్మిన్ సర్వలోకే, ఈ సమస్తమైనటువంటి లోకంలో అసత్య స్త్రియ, పాతివ్రత్యం లేనటువంటి దుష్టులైనటువంటి స్త్రీలు ప్రియై సతతం సత్కృతా, తమ ప్రియుల చేత తమ భర్తల చేత ఎల్లప్పుడూ కూడా సత్కారమును పొందినటువంటి వారై, అంటే ఏమిటి? తగిన స్థానంలో ఉండి సమున్నత స్థానంలో ఉన్నటువంటి సంపదలతో కూడి ఉన్నప్పుడు అన్ని సత్కారములు పొందినటువంటి వారై వినిపాతగతం, ఎప్పుడైతే ఆ సంపదలను భర్త కోల్పోతాడో అప్పుడు భర్తారం నానుమన్యంతే, భర్తను లెక్క చేయకుండా వ్యవహరిస్తుంటారమ్మా. అది అసత్య స్త్రియ అన్న ఏమన్నది, అది పాతివ్రత్యం లేనటువంటి దుష్ట స్త్రీల యొక్క లక్షణము అని చెప్పి కౌసల్యాదేవి చెబుతున్నది. కావున దీనివల్ల ఏం తెలుస్తున్నది?
భార్యాభర్తల మధ్య ఆ ప్రేమానురాగాలనేవి ధనము ఉన్నా ధనము లేకపోయినా, ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఉన్నతమైన స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఆ అనుబంధము, ప్రేమానురాగాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము శాశ్వతంగా ఉండాలి. ఆ ప్రేమానురాగాలకి, అనుబంధములకు ఈ సంపదలు కారణము కాకూడదు. అంతే. అంటే ఏమిటి? సంపదలు ఉన్నప్పుడు ఒక రకంగా, సంపదలు లేనప్పుడు మరో రకంగా ఉంటే అది నిజమైనటువంటి ప్రేమానురాగములు కాదు అనే విషయాన్ని ఇక్కడ కౌసల్యాదేవి చాలా జాగ్రత్తగా, సున్నితంగా సీతాదేవికి తెలియజేస్తున్నది. నువ్వు మంచిదానివమ్మా అంటే చూడండి, చెప్పటంలో కూడా నువ్వు అలా ఉండకు, నువ్వు ఇలా ఉండకు అని చెప్పి శాసించకుండా అత్తగారు కోడలకి ఎంత జాగ్రత్తగా చెప్పాలనే విషయం కూడా తెలియజేస్తూ ఉన్నది. చూడండి, మనకు చెబుతుంటారు, కోడలు ఏదైనా కూర ఏదో చేసినప్పుడు అది కొంత బాగుండలేదనుకోండి, నువ్వు చేసినంత రుచి రాలేదమ్మా అని అన్నదనుకోండి, ఓహో నేను ఎప్పుడు రుచిగా చేస్తాను, ఈరోజు కొద్దిగా రుచిగా రాలేదు అని చెప్పి అప్పుడు కూడా అత్తగారు ఈసారి కాస్త బాగా చేస్తానులేండి అని చెప్పి అంటుంది. అలా కాకుండా ఏమిటి చెయ్యటం, ఈ మాత్రం కూడా మేమని నీకు నేర్పించలేదా అందనుకోండి, ఆ గిన్నె తీసు కొట్టాలనిపిస్తుంది వెంటనే. అంతే కదా. కాబట్టి ఆ మాట్లాడేది రెండింటిలోనూ కూడా ఉన్న అర్థం ఒకటే అయినప్పటికీ కూడా మాట్లాడే తీరులో కనుక కొంత సానుకూలత కనుక ఉన్నట్లయితే గ్రహించే వాళ్ళు కూడా సానుకూలంగా గ్రహిస్తారు, మాట వింటారు. మాట్లాడే తీరు కనుక సవ్యంగా లేకపోతే సుమతీ శతకం చెప్పినా సరే తిట్టినట్టుగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ కౌసల్యాదేవి కూడా ఏం చెబుతున్నది, అమ్మా నువ్వు ఉత్తమమైనటువంటి దానివి, కానీ ఈ లోకంలో కొంతమంది దుష్టమైనటువంటి స్త్రీలు ఉంటారు. వాళ్ళు భర్తకు సంపద ఉన్నప్పుడేమో భర్తను గౌరవిస్తూ ఉంటారు, సంపదను కోల్పోతే భర్తను నిందిస్తూ ఉంటారు. వాళ్ళు పాతివర్త్యం లేని వాళ్ళమ్మా, వాళ్ళు దుష్టమైనటువంటి స్త్రీలు. నువ్వు మాత్రం ఉత్తమమైనటువంటి దానివి అని చెప్పి ఏమిటి, నువ్వు అలా ఉండవద్దు, నువ్వు నీలాగానే ఉండు అని చెప్పి చెప్పటము. ఆ చెప్పటంలో కూడా సీతాదేవిని పొగిడినట్టుగా చెప్పడంతో ఆమె తప్పనిసరిగా పాటించి తీరుతుంది, ఆమె పాటిస్తుంది. కానీ చెప్పటంలో వైలక్షణ్యం అనేది ఇలా ఉండాలన్నమాట. ఇది గొప్ప విషయం. అందుకనే ఈ విధంగా కౌసల్యాదేవి చెబుతూ ఉన్నది, భర్తారం నానుమన్యంతే. కావున సీత ఏనాడు కూడా సంపదలను కోల్పోయాడు కదా అని చెప్పి భర్తని నీవు తక్కువ చేసి మాట్లాడవలదు. అలా తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు వాళ్ళు వేరు, వారిలాగా నువ్వు ఏమాత్రము ఉండకూడదమ్మా అని చెప్పి కౌసల్యాదేవి సీతాదేవిని అక్కున చేర్చుకుని లాలిస్తూ ఇంత చక్కగా తెలియజేస్తున్నది. మరి కౌసల్యాదేవి చెప్పినటువంటి వాటిల్లో మరిన్ని విశేషములను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. రాజా సత్వరమాహూయ వ్యాపృతం విత్త సంచయే ఉవాచ దేశకాలజ్ఞం నిశ్చితం సర్వతః శుచిం వాసాంసి చ మహార్హాణి భూషణాని వరాణి చ వర్షాణ్యేతాని సంఖ్యాయాం వైదేహ్యాః క్షిప్రమాణయాం నరేంద్రేణైవం ఉక్తస్తు గత్వా కోశగృహం తతః ప్రాయచ్చత్ సర్వమాహృత్య సీతాయై సమమేవతత్ సా సుజాతాని వైదేహీ
ప్రస్థితావనం ప్రస్థితావనం భూషయామాస భూషయామాస గాత్రాణి గాత్రాణి తైర్విచిత్రైః తైర్విచిత్రైః విభూషణైః విభూషణైః యరాజయత యరాజయత వైదేహీ వైదేహీ వేష్మతత్ వేష్మతత్ సువిభూషిత సువిభూషిత ఉద్యతః ఉద్యతః అంశుమతః కాలే అంశుమతః కాలే ఖం ప్రభేవ కం ప్రభేవ వివస్వతః వివస్వతః తాంభుజాభ్యాం తాంభుజాభ్యాం పరిష్వజ్య పరిష్వజ్య శ్వశ్రూః శ్వశ్రూః వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ అనాచరంతీం అనాచరంతే కృపణం కృపణం మూర్ధ్ని మూర్ధ్ని ఉపాఘ్రాయ మైథిలీ ఉపాఘ్రాయ మైథిలీ అసత్యః అసత్యః సర్వలోకేస్మిన్ సర్వలోకేస్మిన్ సతతం సతతం సత్కృతాః ప్రియైః సత్కృతాః ప్రియైః భర్తారం భర్తారం నానుమన్యంతే నానుమన్యంతే వినిపాతగతం వినిపాతగతం స్త్రియః స్త్రియః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకోనచత్వారింశే సర్గే ఏకోనచత్వారింశే సర్గే సప్తశ్లోకా సప్తశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.